హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ప్రజెంట్ మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి అశ్విన్ బాబు నటించిన శివంబజీ మూవీ పయ్య. అసలు స్టోరీ ఏంటంటే అశ్విన్ బాబు చేసిన క్యారెక్టర్ చందు శైలజని మీట్ అవుతాడు. తను ఒక బైనరీ కెమికల్స్లో ఎంప్లాయ్. వెంటనే లవ్ చేస్తాడు. వాళ్ళ రిలేషన్షిప్ అలా వెళ్తున్నప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏంటి, అసలు స్టోరీ ముందుకెళ్ళిందా లేదా, అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ ప్లాట్ భయ్య. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే వర్త్ ఇట్ కాదు భయ్య, నాట్ వర్త్ ఇట్ అని చెప్తా. అలాని వర్స్ట్ అని నేనైతే అన్ను. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం, మీకు అర్థమవుతుంది. మెయిన్ భయ్య కాన్సెప్ట్ నాకు నచ్చింది ఏంటంటే కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ నచ్చిందో చెప్దామంటే అది స్పాయిలర్ అవుతుంది. కాన్సెప్ట్ బాగుంది, బట్ ప్రజెంటేషన్ వరస్ట్, అస్సలు నచ్చలేదు నాకు. పాజిటివ్స్ చెప్పమంటారా? టెక్నికల్ ఎక్సలెన్స్ భయ్య, అది ఒకటి బాగా నచ్చింది నాకు. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విజువల్ అప్పీల్ కొంచెం రిచ్గా అనిపించింది, నాకు అది బాగా నచ్చింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మోస్ట్ లైక్లీ యావరేజ్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నెగిటివ్స్లోకి వెళ్ళిపోదాం, ఇవే ఎక్కువ ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ చాలా సెటిల్గా ఉన్నాయి భయ్య, నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. అండ్ మెయిన్లీ బోరింగ్ నరేషన్, నిద్ర వచ్చింది నాకైతే థియేటర్లో. ఆ కామెడీ ట్రాక్, లవ్ స్టోరీ ఏది సెట్ అవ్వలేదు అసలు. మూవీకి అవన్నీ అనవసరం అసలు, కానీ వాటిని ఉంచారు అక్కడ. డ్రాగ్ చేశారు బాగా. క్లైమాక్స్ కూడా చాలా వీక్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే గ్రిప్పింగ్ మూమెంట్స్ ఏమి ఉండవు, మన థ్రిల్ ఫీల్ అయ్యే అంతలాగా ఏముండదు అక్కడ. అండ్ అసలు ఏ జానర్ మూవీ అయ్యేది ఏమనుకోవాలి అసలు. ఒక మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అవుతుంది, తర్వాత అలా లవ్ స్టోరీ షిఫ్ట్ అయిపోతుంది, అక్కడి నుంచి అలా మెడికల్ థ్రిల్లర్కి వెళ్తుంది, దాని నుంచి ఒక రిలీజియస్ ఫిల్మ్ అని చెప్పేసి చెప్తారు. మధ్యలో ఇంకోటి ఉంది అయ్యో, చైనా ఇండో పాక్ వారు. ఇన్ని జానర్లలో ఒక్క దాంట్లో కూడా సక్సెస్ అవ్వలేదు. నాకు అదే ఇంకా బాధగా అనిపించింది. అశ్విన్ బ్రో, నేను నీకు సజెషన్ ఇచ్చేంత పెద్ద అయితే కాదు, బట్ నీలో టాలెంట్ ఉంది. అండ్ సెలెక్షన్ వైజ్ కూడా నువ్వు స్క్రిప్ట్స్ బాగానే చూస్ చేసుకుంటావు. లాస్ట్ మూవీ హిడింబా కూడా నాకు నచ్చింది మూవీ అది. ఈ స్క్రిప్ట్ సెలెక్షన్లో ఒక పాయింట్ని పట్టుకుని, ఆ కెమికల్ ల్యాబ్స్ది ఉన్న పాయింట్ని పట్టుకుని ఓన్లీ దాని మీద మూవీ తీసుంటే సినిమా ఎక్కడో ఉంది బ్రో. ఇంకొంచెం టైం తీసుకొని స్క్రీన్ ప్లే ఇవన్నీ సెట్ చేసుకుని నీట్గా అదే ఒక్క జానర్ మీద తీసుంటే సినిమా ఎక్కడో ఉందని బ్రో. అలాంటి ఇన్ని జానర్లు టచ్ చేసి అనవసరంగా చెడదొబ్బారు సినిమాని. పైగా ఫ్రైడే కదా ఎక్కువ సినిమాలు ఉంటాయి, ఎలాగో థర్స్డే రిలీజ్ అయింది. ఆఫీస్ అయిపోయాక నైట్ సెకండ్ షోకి వెళ్ళాను భయ్య, మీకు రివ్యూ మార్నింగే పెట్టేద్దాం అని చెప్పి. నాకైతే నిద్ర వచ్చింది, ఫుల్ హెడేక్ కూడా వచ్చింది. ఇంకా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ డివోషనల్ తోటి టచ్ చేశారు భయ్య, శివుడిది. ట్రైలర్లో మీరు చూసే ఉంటారు. ఎందుకు బ్రో, డైరెక్టర్స్ ఎవరి క్రియేటివిటీ వాళ్ళకుంటే వాళ్ళకి అదే బాగుంటుంది. పక్కన వాళ్ళని ఫాలో అవుతే ఏమొస్తుంది చెప్పండి. ఆ గ్రాఫిక్స్ డివోషనల్ కంటెంట్ హిట్ అవుతుందని చెప్పేసి ఇందులో కూడా పెట్టి దొబ్బారు. లిటరల్లీ ఏమనిపించలా. విజువల్ పరంగా బాగున్నా చూసేసాం కదా, ఎన్నిసార్లు చూస్తాం అనిపిస్తుంది. ఇదే రిపీట్ అవుద్ది, ఇంతకు మించి ఏం ఉండదు. మీకు ఫైనల్గా చెప్పాలంటే ఏం లేదు భయ్య, నా ఒపీనియన్ అయితే. ఏ జానర్ చూడాలో మీకు అర్థం కాదు. ఒక జానర్ కాన్సెప్ట్ నచ్చుద్ది, కెమికల్ ల్యాబ్స్ది, నేను క్లియర్గా చెప్పట్లా కావాలని. అదొక్క కాన్సెప్ట్ మాత్రం తోపు కాన్సెప్ట్, అదొక్కదానమే మూవీ చేసుంటే బాగుంది. ఇన్ని టచ్ చేయకుండా మీకు టైం ఉండి ఖాళీగా ఉన్నామనుకుంటే వెళ్ళి చూడండి. అసలు ఆ జానర్స్ ఏంటి, అసలు ఏం టచ్ చేశాడు తెలియాలి అనుకుంటే వెళ్ళి చూసేయండి. నేను వద్దను, ఎందుకంటే నేను టికెట్ డబ్బులు పోతాయి ఇలాంటి వాటి గురించి నేను పట్టించుకోను భయ్య. ఆ అమౌంట్ ఇప్పుడు కాబట్టి మళ్ళీ రేపు సంపాదించుకుంటాం, బట్ టైం అన్నది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే నేను రివ్యూ చెప్తాడు ఫస్ట్ ఎప్పుడు మీరు ఇచ్చే టైం వస్తా కాదని చెప్తా, టికెట్ డబ్బులు వస్తా కాదని చెప్పను. సో దాన్ని బట్టి మీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాయిస్ ఈజ్ యువర్స్, యువర్ ఒపీనియన్ మ్యాటర్స్, నాట్ మైన్. అండ్ సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, బాయ్.